హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ఈ వీడియోలో మనం రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, యష్మి విలన్ అవుతుందా, విలన్ చేస్తున్నారా? మణికంఠ విషయంలో అంత పెద్ద తప్పులు చేసేసిందా యష్మి? విలన్ అయిపోయి అంతా. సో దాని గురించి మాట్లాడదాం. రెండు, మణికంఠ ప్రోమోలో మీరు చూస్తే ఒక లాజిక్ చెప్పాడు. ఆ లాజిక్ చాలా మందికి అర్థం కాలేదు, దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. మణికంఠ ఏంటి పిచ్చి మాటలు మాట్లాడతానని. కాదు, మణికంఠ మాట్లాడిన దాంట్లో లాజిక్ ఉంది. 9 మంది వైల్డ్ కార్డులు కాదు, వైల్డ్ కార్డులు పెరిగే ఛాన్స్ ఉంది. ఏంటి, ఎలాగా, అసలు ఈరోజు ఏం జరగబోతుంది, టాస్క్ ఎన్ని అవ్వబోతున్నాయి, ఎవరికి ఎలా పోతున్నారు, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ నేను తమ్నైల్ పెట్టింది ఏంటంటే, మణికంఠ గుడిలో గంట కొట్టినట్టు కొట్టేస్తున్నారు అని చెప్పి. అది ఎందుకు చెప్పాను అంటే, 3 రోజుల నుంచి, ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల నుంచి ఒకటే టాపిక్ నడుస్తుంది, సాక్రిఫైస్ టాపిక్ అనేది నడుస్తుంది. వారంలో సాక్రిఫైస్ టాస్క్ నడిచింది. సో మణికంఠ తప్పు చేశాడా, రైట్ చేశాడా, ఈ డిస్కషన్ జరిగినాయి. ఓకే, మణికంఠ తప్పు చేశారని బ్లేమ్ చేశారు, అదంతా జరిగింది. ఓకే, డన్. సాటర్డే వచ్చేప్పటికి దాని మీద డెసిషన్, వీళ్ళు దాని మీద వాళ్ళ పాయింట్లు చెప్పారు, స్టాంపులు గుద్దారు. స్టాంపులు గుద్దిన తర్వాత అదేమైనా సింపుల్గా అయిపోయిందంటే అవలా. ఏం చేశారు, మణికంఠని తీసుకెళ్లి డేంజర్ జోన్లో పెట్టారు బిగ్ బాస్ టీం. ఇటు కంటెస్టెంట్స్ దద్దోజనంగా అలాగే ఉన్నారు, బిగ్ బాస్ టీం కూడా కావాలనే చేస్తుంది ఇది. సో మణికంఠని తీసుకెళ్లి డేంజర్ జోన్లో పెట్టారు. ఆ ఇంపాక్ట్ సండే కూడా క్యారీ అయ్యి ఆయన సాటర్డే సండే ఫుల్ ఇంపాక్ట్, ఫుల్ డల్ మోడ్లో అమ్మో నాకు ఏదో అయిపోద్ది అన్న దాంట్లో ఉన్నాడు. సో సండే ఆ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు కూడా ఆయన భయపడ్డాడు. బట్ వీళ్ళు సంహో ఆ డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చాడు, వీళ్ళు రివైవ్ ఇచ్చారు. సో వీళ్ళు ఓట్ చేశారు ఇదంతా. బట్ మొత్తం లాస్ట్ వీక్ క్యారీ అయింది, ఆ సాటర్డే సండే కూడా క్యారీ అయింది, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మండే వచ్చేవాడికి మళ్ళీ అయ్యే పాయింట్లు, మళ్ళీ అయ్యే నామినేషన్లు, మళ్ళీ అయ్యే పాయింట్లు, మళ్ళీ ఆయన జైలుకి కూడా వెళ్ళాడు. సో సాటర్డే స్టాంపులు తీసుకొని డేంజర్ జోన్లోకి వెళ్ళి, సండే ఆ డేంజర్ జోన్ స్ట్రెస్ తీసుకొని, మళ్ళీ సండే తర్వాత ఆయన జైలుకి వెళ్ళి, మళ్ళీ మండే కూడా నామినేషన్స్లో అయ్యే పాయింట్లు వచ్చి, సో వరుసగా 3-4 రోజులు, ఒక వారం రోజుల నుంచి అదే తిరుగుతుంది. అదే తిరుగుతున్నప్పుడు ఏమంటారు ఎవరైనా, ఈ గుళ్ళో గంటను కొట్టిన బాధ దొరుకుతున్నారు తప్పితే ఏముందని. ఇక్కడ తప్పు ఏంటంటే కంటెస్టెంట్స్ది, బిగ్ బాస్ టీం ఇద్దరిది కూడా తప్పే. సో మనకి ఏం జరుగుతుందంటే, ఆడియన్స్ పాయింట్లో మనం చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది కదా, ఏంది ఇది అన్నట్టు అనిపిస్తుంది. తన గేమ్ అన్నది దీని ద్వారా బయటికి రావట్లా. వీళ్ళు ఇది ఆపితే టార్గెట్ చేస్తున్నారు కావాలని అంటే, నేను టార్గెట్ చేస్తున్నారు మణికంఠ అంటే ఇష్టం లేదన్న మాట కూడా చెప్పను కంటెస్టెంట్స్ కోసం. ఎందుకంటే మణికంఠ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన భుజాల మీద మోసారు, డాన్ మణికంఠ అని పృథ్వీ కూడా ఎగిరాడు. సో ఇష్టమే మణికంఠ అంటే, స్పెసిఫిక్ టార్గెట్ అలా ఏం లేదు, అందరికీ ఇష్టమే, అందరూ మంచి చెప్తారు, వాళ్ళ గేమ్ను పక్కన పెట్టమని చెప్తారు, అంతా ఓకే. బట్ ఎప్పుడైతే నామినేషన్స్కి ఇటన్నిటికీ వస్తాయో, వీళ్ళు ఎందుకో సంహౌ తను ఓవర్ ద వీక్ చేసిన తప్పులు అది సేఫ్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, కానీ మణికంఠని టార్గెట్ చేసి వేస్తున్నారు నామినేషన్ కానీ వీకెండ్ లేదు కానీ. దానివల్ల ఏమవుతుందంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మణికంఠ కోసం ఒక ప్రత్యేకమైన అభిమానం కానీ సింపతి కానీ ఏదో జనరేట్ అవుతుంది. దానివల్ల ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మణికంఠ గేమ్ అనేది అసలు కనిపించడం లేదు ఎవరికి. గేమ్ ఇన్ ద సెన్స్ టాస్క్లు ఆడటం కానీ, అంటే ఆ గేమ్లో ఒక పార్ట్ ఈ టాస్క్లు ఆడటం కానీ, ఆయన చెప్పే స్పెసిఫిక్ పాయింట్స్ కానీ, అంటే ఆయన నుంచి ఇనిషియేటివ్ వచ్చే పాయింట్లు కానీ. ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ఒక రియాక్షన్ అవుతుంది, మణికంఠ సైడ్ మొత్తం రియాక్షన్ అవుతుంది, వీళ్ళ యాక్షన్ అవుతుంది, ఆయన రియాక్షన్ అవుతుంది. సో ఆయన యాక్షన్ ఏంటి అన్నది కనిపించట్లా, ఆయన టాస్క్లు ఆడతాడని కనిపించట్లా. వీళ్ళు స్టాప్ చేస్తే, వీళ్ళు గ్యాప్ ఇస్తే, ఇటు బిగ్ బాస్ టీం కానీ ఇటు కంటెస్టెంట్స్ కానీ గ్యాప్ ఇస్తే, అప్పుడు మనం రెండో సైడ్ చూడటం జరిగింది. చాలామంది ఏంటి పల్లవి ప్రశాంత్ కంపేర్ చేస్తూ ఉన్నారు. రెండు పాయింట్లు ఇందులో. పల్లవి ప్రశాంత్ కంపేర్ చేస్తా, పల్లవి ప్రశాంత్ సింపతి విన్నర్ అవుతాయి, ఇవన్నీ కూడా సింపతి విన్నర్ చేసేలా ఉన్నారు, గుర్రెల మంద అన్నట్టు ఒక బ్యాచ్ కామెంట్లు నేను చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మావాడు కూడా పల్లవి ప్రశాంత్లో విన్నర్ అవుతాడు అని చెప్పి ప్రౌడ్గా చెప్పుకున్న దాంట్లో కామెంట్లు చేస్తారు. నేనేమంటే, ఇప్పుడు దాకా అలాంటి కంపారిజన్ లేదు, ఇప్పుడు వరకు గేమ్ చూస్తే. ఎందుకు లేదంటే, పల్లవి ప్రశాంత్కి సెకండ్ వీక్ ఆ టైంలో వీళ్ళు కలిసి నామినేట్ చేసినప్పుడు ఒక సింపతి అనేది వచ్చింది. బట్ దాని తర్వాత పల్లవి ప్రశాంత్ అది ప్రూవ్ చేసుకున్నాడు వర్త్ ఏంటంటే, ప్రతి టాస్క్ బాగా ఆడాడు. ఆల్మోస్ట్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అబ్బా పర్ఫెక్ట్ విన్నర్ అని నేను చెప్పను, ఆయనకి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అవన్నీ లేవు. బట్ ఆయన అడ్వాంటేజ్ ఏంటి, ఆయన బలం ఏంటి, టాస్క్లు. ఆ టాస్క్లో బలం పెట్టేది, బుర్ర పెట్టేది, ఆ పజిల్ లాంటి టాస్క్లు కానీ, బలం పెట్టేది కానీ, సో కొంచెం తెలివి వాడేవి కానీ అన్నీ చేశాడు ఆయన. ఈ తాళం చెవులు నెంబర్లు చుట్టం కానీ అన్నీ చేసి ఆయన టాస్క్లు గెలిచాడు. సో ఒక ఆడియన్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఒక రీజన్ ఇచ్చాడు, ఆయన నన్ను ఎందుకు విన్నర్ని చేయాలనుకుంటున్నారు అని ఒక రీజన్ ఇచ్చాడు. ఎయిదర్ నీ ఆర్గ్యుమెంట్, నీ పర్సనాలిటీ, నీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఇవన్నీ బలంగా ఉండాలి, సంథింగ్ లైక్ బిందు మాధవి ఆ టైపు. ఆవిడేం టాస్క్కి వెళ్ళాలా, ఈయన ఏంటి అంటే టాస్క్లు. సో మీరు ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి ఒక రీజన్ అవ్వాలి, నేను ఎందుకు విన్నర్ని అవ్వాలని చెప్పి. సో ఆ రీజన్ అనేది ఇప్పుడు దాకా మణికంఠ అది మనకు నాకైతే కనిపిస్తుంది. మనకి ఈ గ్యాప్ ఇస్తే ఆయన ఏం చెప్తున్నాడు ఏంటన్నది కనిపిస్తుంది. మేబీ ఈ వారం కనిపిస్తుందేమో, లెట్స్ సీ. సో ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ యష్మి కోసం. యష్మిని మీరు ఎందుకు నిన్న నైట్ యష్మిని తిట్టలేదు, యష్మి నచ్చలేదు, ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాలే. ఎందుకు తిట్టాలి యష్మిని? నాకెందుకో ఒకళ్ళు లేపాలంటే ఒకళ్ళు తొక్కేసి స్ట్రాటజీలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్లో చూస్తున్నాను, కొన్ని రీల్స్ చూస్తున్నాను, అక్కడ అంత లేదు. ఆయన ఈవిడ్ని నామినేట్ చేశాడు, ఈవిడ తిరిగి నామినేట్ చేసింది.
ఆయన కూడా ఈవిడ 3 సార్లు నామినేట్ చేశాడు, ఈవిడ కూడా ఆయన 3 సార్లు నామినేట్ చేసింది. సో ఫ్రెండ్ అనుకుంది, అసలు ఈ వారం నామినేట్ చేసిద్దని నేను అనుకోవాలా. బట్ ఎప్పుడైతే మణికంఠ తను మాట్లాడనీయలేదో అప్పుడు చేసింది. అలా అని చెప్పి ఇంకోటి కూడా మణికంఠ నామినేషన్ కోసం డిస్కస్ చేయలేదని చెప్పి నాకు ఎవరో మెసేజ్ చేశారు. ఎందుకు చేయలేదు? అందరూ చేశారు డిస్కషన్, కొంతమంది చేయలేదులేండి. సో నైనిక ఈ పవర్ ఆఫ్ గర్ల్స్ టీం ఏదైతుంది గాసిప్ టీం వాళ్ళే కాదు, నైనిక జైలు దగ్గరికి వెళ్ళి మణికంఠ కూడా నైనికకి చెప్పాడు నేను నామినేట్ చేస్తున్నా గేమ్ పాయింట్లోని. అలాగే యశ్మిన్ కూడా పిలిచి చెప్పాడు నేను నామినేట్ చేస్తాను ఆ పాయింట్లో అని చెప్పి, ఏమనుకోద్దురా నా దగ్గర ఇంకేం పాయింట్స్ లేవు అని చెప్తే, చేసుకోరా అంత చేసుకో, నీ పాయింట్స్ నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అది చేసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. నేను ఆ పాయింట్ మీద స్ట్రెస్ చేయనని కూడా చెప్పాడు. బట్ అక్కడ ఆ పాయింట్ మీద డిస్కస్ చేసేటప్పుడు తను మాట్లాడనీయట్లేదు కాబట్టి నువ్వు బెటరా నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి వెళ్ళి మాట్లాడింది. సో అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయింది, డిస్కషన్ అయింది. దానికోసం ఆవిడ ఇంకా ఏదో కామెంట్ చేసాం బుస్సు నాగుపాము అయ్యి ఎందుకు అంత లేదాడ. అంత లేకుండా మీరు మణికంఠకి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన సైడ్ పాయింట్స్ ఉన్నాయి, ఆయన లేపుకుంటే ఓకే, ఫ్యాన్స్ అని కాదు కొంతమంది ఒకళ్ళిద్దరి కోసం చెప్తున్నా. దానికోసం ఆయన లేపుతాను వేరే వాళ్ళని కావాలని నెగిటివ్ చేయాలని కావాలని తొక్కాలంటే అక్కడ అంత స్కోప్ లేదే. నేను ఎవరి వైపు తీసుకుని నాకు ఇప్పుడు మణికంఠని నేను కరెక్ట్ చెప్పినట్టే కదా, అలాగే యశ్మి కోసం కూడా అదే చెప్తున్నా. అక్కడ అంత లేదు, లేని కాడికి ఆవిడ అంత నెగిటివ్ చేయాల్సినంత స్కోప్ అక్కడ ఇవ్వకుండానే కావాలని ఒకటి క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సో అది ఈ వారం మనం గ్యాప్ ఇస్తే మణికంఠ కోసం మంచి విషయాలు మాట్లాడగానే కుదురుతుంది. అంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎంత క్రెడిబిలిటీ చూపిస్తున్నాడు అని చెప్పి, అంత క్రెడిబిలిటీ కాదు ఎంత స్ట్రెంత్ చూపిస్తున్నాడు అని చెప్పి. ఫిజికల్ స్ట్రెంత్ ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ స్ట్రెంత్. మణికంఠకి ఫిజికల్ స్ట్రెంత్ లేదు అన్నది చాలా రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మణికంఠకి ఎవరికైనా సరే ఒక ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది, ఒక లిమిట్లో ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎంత పుష్ చేయగలుగుతున్నారు, ఆ లిమిట్ని ఎంత పుష్ చేయగలుగుతున్నారు అన్నదే మేజర్ పాయింట్. సో ఆయన ఆ లిమిట్ని పుష్ చేస్తున్నాడు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో అన్ని ఇప్పుడు మణికంఠ వర్సెస్ పృథ్వీ పడితే మణికంఠ గెలాలి అని చెప్పి అనుకోవడం తప్పు అవుతుంది. అక్కడ మనం చూడాల్సింది ఏంటి, మణికంఠ భయపెట్టాడా పృథ్వీకి, తన ఎఫర్ట్స్ పెట్టలేదా, ఎఫర్ట్స్ పెట్టి పోరాడా లేదా, అది మాత్రం చూడాలి. సో అక్కడ తనను పొగడాలి, అంతేగాని గెలవలేదని చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేయడానికి లేదనమాట. సో అది మనం చూద్దాం. అలాంటి ఏమైనా పడతాయా, టాస్క్లు ఏమైనా పడతాయా, టాస్క్లు తన ప్రతిభ ఎలా ఉంటుంది ఏంటన్నా చూద్దాం. ఇప్పుడు ఈరోజు దానికి వద్దాం. సో నా ప్రాబ్లమే అదబ్బా, నేను ఎవరికి ఏ పాయింట్కి నాకు కరెక్ట్ అనిపిస్తే వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళని అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో మేబీ అదే నా మిస్టేక్ కూడా ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే పర్టికులర్గా ఒకళ్ళు సపోర్ట్ చేస్తే ఏంటి అంటే అప్పుడు వాళ్ళందరూ వచ్చి వ్యూస్ సబ్స్క్రైబర్స్ అలా ఉంటుంది. బట్ నాకు అక్కడ అంత అనిపించింది, నాకు ఎవరిది రైట్ అనిపిస్తే వాళ్ళు చెప్తా ఉంటే, ఎవరిది రాంగ్ అనిపిస్తే వాళ్ళు చెప్తాను. నిజంగా వాళ్ళది వరస్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వరస్ట్ అనే చెప్తాను. అది ఎనీవే. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ మళ్ళీ వచ్చింది. మీరు కనుక ప్రోమో కరెక్ట్గా గమనిస్తే అక్కడ 10, 11, 12కి ఇంతకుముందు కాంతార శక్తి అని ఉండేది. ఇప్పుడు ఏముందంటే క్రాసులు ఉన్నాయి, అంటే తీసారన్నమాట, కాంతార శక్తి అని తీశారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ప్రోమోలో మణికంఠ ఈయనకి లాజిక్ చెప్తా ఉన్నప్పుడు వెనకాల మీరు చూస్తే 10th బోర్డు క్రాస్ ఉండదు, 10th బోర్డు కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేశాడంటే బిగ్ బాస్ నేను అనుకుంటుంది ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, మొన్నటిదాకా ఏంటంటే మీరు టాస్క్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ పోతుంది. ఇప్పుడు ఏంటంటే మీరు టాస్క్ గెలవకపోతే ఒక వైల్డ్ కార్డ్ మళ్ళీ తిరిగి ఎంటర్ అవుతుంది. అందుకనే 10 బోర్డు క్రాస్ తీస్తారనమాట. దాన్నే లాస్ట్లో మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా వీళ్ళకి ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే తాళం విడిపించు టైంని నడిపించు అని చెప్పి. సో ఇది ఆల్రెడీ సీజన్ 7లో చూసాం. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ప్రియాంక జైనేనా నాకు గుర్తురట్ల, ప్రియాంక జైన్ తాళం మీద నెంబర్లు చూసుకొని ఈ తాళం బ్రాండ్ నేమ్లు చూసుకొని వెళ్ళి తాళం చెవి కరెక్ట్గా తీశారు. ఈసారి ఏంటంటే విష్ణుప్రియ చెప్తుంది మొత్తం బ్లాక్ పెయింట్ వేసారంట. సో ఆ బ్రాండ్ నేమ్ చూడటానికి కనిపించలేదంట. అదే నబీలు విష్ణుప్రియ డిస్కస్ చేసుకుంటారు. దానికి జుమ్ 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 అనేసి అక్కడ ఏదో జరిగిపోయింది, నబీ లేదు అనేసి విష్ణుప్రియ ఏదో ఫీల్ అయిపోయింది అంటే చూపించారు ప్రోమోలో. అంతేం లేదు, తనకేదో బ్రాండ్ నేమ్ కనిపించింది సీకోనో ఏదో, బట్ దానికి సంబంధించి తాళం చెవి లేదు అంది. సో అక్కడ టాస్క్ ఏంటి, వెళ్ళి తాళంతో కింద ఇడిపించాలి, 5 టైర్లు తీయాలి. తీసిన తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద ఆ టైర్ వేసినప్పుడు ఆ ప్లాట్ఫామ్ చివరిలో కన్నం ఉంది స్క్వేర్గా చిన్నది, అదేంటంటే టైర్ అందులోంచి పడాలి, కింద బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో పడాలి. ఒక టైం లిమిట్ ఉంది. మీరు ఇంకోటి గమనిస్తే 9కి టైమర్ పట్టుకొని ఉందన్నమాట. ఒక 5 minutes 10 minutes 15 minutes టైమర్ ఉంది. ఈ టైం లోపల 2 టీముల్లో ఎవరో ఒకరు ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. చేస్తే ఒక వైల్డ్ కార్డ్ని వాళ్ళు ఆపగలరు. అలాగే చేసిన టీంకి 1 lakh క్యాష్ ప్రైజ్, అదే ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది, ప్లస్ ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి, బ్లా 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 ఇలాంటివి ఏదైనా ఉండొచ్చు ఎక్స్ట్రా లాస్ట్ వీక్ చెప్పింది. బట్ ఈ 2 టీంలు ఫెయిల్ అయినాయి. నిఖిల్ తీసినా సరే టైంకి అందులో ఆ టైర్ లేలాపాడు అనమాట. బట్ ఇది చాలా కష్టమైన టాస్క్, కానీ ఎంత టైం ఇచ్చాడని చూడాలి. సో బిగ్ బాస్ అగైన్ ఇది బిగ్ బాస్ చేతులు ఉంటుంది. వాళ్ళు గెలవాలి అనుకుంటే గెలిచేలా టైం ఉంటుంది, గెలవకూడదంటే గెలవకూడదలా టైం ఉంటుంది. దీని తర్వాత ఏమైందంటే 10th వైల్డ్ కార్డ్ ఏదైతే క్రాస్ చేస్తుందో లాస్ట్ టైము గెలిచున్నారో అది రివైవ్ అయ్యింది. సో మణికంఠ ఏం చెప్తున్నాడంటే 6 టాస్కులు ఉంటాయి గురు. సో చాలామందికి అర్థం కాక ఏంది పిచ్చివాడు ఏదో వాగుతున్నాడు అంటే కామెంట్లు కూడా చేశారు. కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, లాజికల్గా మాట్లాడుతున్నాడు, ఆయనకి అర్థం, వేరే వాళ్ళకి అర్థం కాదు, దానికి అర్థం చెప్తాడు.
సో ఆల్రెడీ ఇప్పుడు 10 ఒక వైల్డ్ కార్డ్ రివైవ్ అయిపోయింది అంటే 10 ఉన్నాయి, మనకు 6 ఛాన్సులు ఉన్నాయి. ఇంకా ఈ 6 ఛాన్సుల్లో మనం 2 గెలిచామనుకో, సో అంటే మనం 2 రివైవ్ చేస్తాం అంటే అప్పుడు ఎన్ని అవుతాయి, 8 అవుతాయి. దాని తర్వాత ఇంకో 4 ఉన్నాయి, అవి ఓడిపోయాం అనుకో అప్పుడు ఏమవుతాయి, ఆ 4 వైల్డ్ కార్డులు రివైవ్ అయితే 12 అవుతాయి. అంటే అనేది 2 గెలిచి 4 ఓడిపోతే కనుక అప్పుడు ఏమవుతుందంటే అక్కడ +2 -2 ఆఫ్సెట్ అయ్యి 2 ఆఫ్సెట్ అయ్యి ఇంకో 2 మిగిలిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ 10 ఉన్నాయి, సో దాని ప్రకారం 12 అవుతాయి. 12కి 12 రివైవ్ అవుతాయి అని చెప్పి అలా చెప్తున్నాడు, ఒక లాజిక్, తనకు అర్థమైన లాజిక్ చెప్తున్నాడు అనమాట. సో అది చెప్పింది, అది జరుగుతుందని. సో ఫస్ట్ టాస్క్, సో ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇప్పటికైనా. సో నెక్స్ట్ ఓవరాల్గా ఏంటంటే ఈరోజు నాకు తెలిసి 3 టాస్కులు జరుగుతున్నట్టు ఉన్నాయి. అందులో ఒక టాస్క్ మనం చూసాం ఆల్రెడీ ప్రోమోలో, అది ఎవరు గెలవలేదు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ రివైవ్ అయ్యారు, 10th వైల్డ్ కార్డ్ వచ్చాడు. నెక్స్ట్ ఇంకో 2 టాస్కులు జరిగితే అది గెలిచేలా పెట్టాడు బిగ్ బాస్, అదే మ్యాజిక్. ఓవరాల్గా 8 అవుతాయి అబ్బా అక్కడ, ఒకవేళ రీఎంట్రీకి ఎవరైనా ఒప్పుకోపోతే 6 అవుతాయి, అంతకు మించి ఏముండదు. సో సో నెక్స్ట్ టాస్క్ యష్మి వర్సెస్ మణికంఠ పడిందంట. అంటే శక్తి జియం నుంచి యష్మి, కాంతార టీం నుంచి మణికంఠ వచ్చాడు, అది యష్మి గెలిచిందని చెప్పి టాక్. దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది, శక్తి టీం నుంచి ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ కాంతార టీం నుంచి ఎవరు వచ్చారు, నబీల్ అనుకుంటా. నబీల్ వస్తే అది ఆదిత్య ఓం గెలిచారని టాక్. మరి అది ఏం టాస్క్, నాకు ఇది ఎగ్జైటింగ్గా ఉంది. ఏంది ఆదిత్య ఓం గారు నబీల్ని ఓడిపించి గెలిపించేంత ఏముందని. ఇది కనుక న్యూస్ నిజమైతే ఆదిత్య ఓం గారు సుడి దిగినట్టే. సో నిన్న నాకు నామినేషన్లు వచ్చారు, చాలామందికి, కొంతమందికి నచ్చారు, కొంతమందికి నచ్చలేదు. సో బట్ నాకైతే ఆయన చెప్పిన పాయింట్స్ అయితే నచ్చినాయి. సో కొంతమంది ఇప్పుడు పాయింట్ చెప్తాను చూడండి. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు ప్రేరణకి క్యూట్ అంటారు, ప్రేరణకి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రేరణకి కావాలని సపోర్ట్ చేసేవాడిని అయితే నిన్న దాంట్లో ప్రేరణ సూపర్ చెప్పింది, ఆయన ఏందో పిచ్చివాడు ఆగాడు, అసలు ప్రేరణని గ్రేట్ అని చెప్పేవాడు కదా, కాదే. సో దట్స్ వేర్. సో మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను అన్నది. నాకు అలా ప్రత్యేకమైన కంటెస్టెంట్స్ మీద ఉండదు ఆ సిచ్యువేషన్, ఆ రోజు ఎపిసోడ్, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చెప్పారు. ఆదిత్య ఓం గారికి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన లేపితే నాకేమొచ్చింది. నిన్న ఇది కూడా ఎవరైనా మెసేజ్ చేశారు, ఎందుకన్నా నువ్వు ఆ ఫ్యాన్స్ లేపుతావు అని. ఐఎమ్ ట్రూ టు మై సెల్ఫ్ అంతే. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లైవ్లో ఏమైనా టాస్క్లు స్టార్ట్ అవుతా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, స్టోరీస్లో. నాకు అందులో ఒక వెబ్ ఛానల్ ఉంది, బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఉంది, అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.